ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అండ్ ఇదైతే వచ్చేసరికి ఇంట్రడక్షన్ వీడియో అండి. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇంట్రడక్షన్ వీడియో చేయలేదు, సో నా గురించి మీకు అంతగా తెలియకపోవచ్చు. సో అందుకని ఇంట్రడక్షన్ వీడియో చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంతకుముందు దీనికన్నా ముందు ఒక 2-3 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను, కానీ నా గురించి మీకు అంతగా తెలియదు కాబట్టి నేను ఇంటరాక్ట్ అవ్వాలని ఈ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఇంట్రడక్షన్ వీడియోలో నా గురించి మీకు తెలియాల్సిన విషయాలు నేను చెప్తాను. అవి చెప్పే కన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరు చూస్తున్నారో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరినీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, అలాగే కొంచెం నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఓకేనా? సో ఇంట్రడక్షన్ వచ్చేసరికి నా గురించి చెప్పుకోవడం అనమాట, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనమాట. నా పేరు వచ్చేసరికి ఇప్పుడు నా ఛానల్ పేరు ప్రియా, ప్రేమతో ప్రియా, దానిలోనే సగం పేరు ఉంది. సో నా పేరు ప్రియాంక అనమాట. అండ్ నాకు మ్యారేజ్ అయ్యి 8 years 7 years అవుతుంది. సో నాకు ఒక బాబు ఉన్నాడు అనమాట, ఫస్ట్ క్లాస్ అయితే చదువుతున్నాడు. మేము ఉండేది వైజాగ్లో. మా హస్బెండ్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారనమాట. జాబ్ పర్పస్ మీద ఇక్కడ ఉంటున్నాము, కానీ నేటివ్ ప్లేస్ అయితే ఇది కాదు. అండ్ ఇంట్రడక్షన్ ఇంకా నేను లాస్ట్ ఇయర్ టీచర్గా అయితే జాబ్ చేశాను అండ్ అది క్విట్ చేశాను అనమాట. సో అందుకని నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇంతకుముందు ఒక ఛానల్ ఉండేది, కానీ అది సరిగ్గా రన్ అవ్వలేదు అండ్ మధ్యలో ఆపడము అలాగంతా అయిందనమాట. సో ఈసారి నుంచి అలా కాదు, కంటిన్యూ చేయాలి అని చెప్పి నేను బాగా గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో మీతో ఇంటరాక్ట్ అవ్వాలని నేను ఇంట్రడక్షన్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఈ వీడియో ఎవరెవరైతే పబ్లిక్లో చూస్తున్నారో వాళ్ళందరూ కింద కమెంట్ సెక్షన్లో వాళ్ళ పేరు అయితే నాకు చెప్పండి, ఎందుకంటే ఇంట్రడక్షన్లో నా పేరు రివీల్ చేశాను కాబట్టి. అండ్ ఇంకా నేను ఏం వీడియోస్ చేయాలి అనుకుంటున్నానంటే, నేను ఎక్కువ షాపింగ్ చేస్తాను. షాపింగ్ చేసినవి అంటే ఇన్స్టాగ్రామ్లో చేస్తాను, పేజెస్లో చేస్తాను, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ లేకపోతే ఆన్లైన్ షాపింగ్ అనే చేస్తాను. అవన్నీ బాగా వచ్చాయా లేదా, క్వాలిటీ ఎలా ఉన్నది అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా మనకి వైజాగ్ అంటేనే గుర్తొచ్చేది ఫుడ్ అనమాట. ఎక్కడ చూసినా ఫుడ్ ఉండిద్ది, అంటే ఏ ఏరియాకి వెళ్ళినా కానీ మెయిన్గా మనకు కనిపించేది ఫుడ్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు పెట్టేది మంచిగా తినడానికి. అంటే ఇప్పుడు మనము ఒక ఫ్యామిలీతో బయటికి వెళ్ళినాం కానీ అంత ప్రశాంతంగా ఏ రెస్టారెంట్స్లో బాగున్నాయి, ఎక్కడ బాగున్నాయి అనేది ఫుడ్ రివ్యూ షేర్ చేసుకుంటాను, ఫస్ట్ థింగ్ అది. అండ్ ఇంకొకటి షాపింగ్ ఎక్కువ చేస్తాను, దాని గురించి కూడా అవి ఎలా వచ్చాయి అనేది, మంచిగా వచ్చాయా లేదా అనే దానికి చెప్తాను అనమాట, రివ్యూ ఇస్తాను. సో దట్ అది మీకు హెల్ప్ అవుతుందని అండ్ హెల్ప్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను నేను. ఇంకా నేను ఏ వీడియోస్ చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారో అది నాకు కింద సజెస్ట్ చేయండి, ఇలాంటి వీడియోస్ చేయండి అని. అలాగా ట్రై చేస్తాను, ఆ వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను అనమాట. ఫస్ట్ టైం ఇట్లాగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను కదా, ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే సారీ. అండ్ ఎక్కడన్నా మిస్టేక్స్ వస్తే ఇలా చేయొద్దని కూడా కింద నాకు సజెస్ట్ చేయండి. అండ్ ఇదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మింత్రా హాల్ కూడా ఉంది. ఈ వీడియోలో నేను ఒక 2 కుర్తా సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట మింత్రా నుంచి. వాటిల్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, అవి ఎలా వచ్చాయి అని చెప్పనేది. అండ్ నువ్వు కాసేపు పక్కన కూర్చో. అండ్ ఫస్ట్ కుర్తీ వచ్చేసరికి ఇదనమాట, ఈ కలర్ మెంతు కలర్లో కొంచెం ఆ కలర్లో ఉందన్నమాట, కానీ బాగుంది ఈ కుర్తా సెట్. ఈ 2 బ్రాండ్ వచ్చేసరికి ఇండో ఎరా అనమాట కుర్తా సెట్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ దీనికి నెక్ పార్ట్ అంతా ఇట్లాగా వర్క్ ఇచ్చాడు, థ్రెడ్ వర్క్ లాగే. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు, దానికి లేస్ కూడా ఇచ్చాడు అనమాట, ఇక్కడ కూడా థ్రెడ్ వర్కే వచ్చింది. ఈ ఫుల్ టాప్ వచ్చేసరికి కింద చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఇచ్చాడు అండ్ కింద ఏమీ రాలేదు, కిందంతా ప్లెయిన్ వచ్చింది. ఇది టాప్ వచ్చేసరికి మొత్తము.
క్వాలిటీ చాలా బాగుంది. 1200కి తీసుకున్నాను నేను. ఇది పట్టు క్లాత్ వచ్చింది, వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం వెళ్తాం కదా, అప్పుడు ఎలిగెంట్గా కనిపించాలి, మంచి లుక్ ఉండాలి అంటే కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరన్నా, ఓకేనా. ఇది వచ్చేసరికి టాప్ అనమాట. దీని కింద బాటమ్ వచ్చేసరికి ఇది బాటమ్ వచ్చేసరికి ఇది అనమాట. ముందు బెల్ట్ టైప్ ఇచ్చాడు, వెనక ఎలాస్టిక్ టైప్ ఇచ్చాడు అనమాట. ఇంకా దీనికి సైడ్న పాకెట్స్ కూడా వచ్చాయి, పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశాడు. వన్ సైడ్ పాకెటే ఇచ్చాడు అనమాట. మిగతా బాటమ్ పార్ట్ అంతా ప్లెయిన్ వచ్చింది. కింద లాస్ట్లో మటుకు వన్ సైడ్ లేస్ ఇచ్చాడు, వన్ సైడ్ లేస్ ఇచ్చాడు అనమాట. కింద ఒక కట్ ఇచ్చాడు చిన్నది. అండ్ అరౌండ్ ప్యాంట్ వచ్చింది అనమాట ఇది. అండ్ దీనికి చున్నీ హైలైట్ అనమాట. చున్నీ ఇలాగ ఇచ్చారు. దీనికి చిన్నగా కనిపినట్టు మెరుపులు ఇచ్చాడండి, చాలా బాగుంది. అంటే లైటింగ్లో అయితే తెలుస్తుంది, మీకు కనిపిస్తుందో కనిపించలేదో. అండ్ ఇది పట్టు క్లాత్ లాగా ఇచ్చాడనమాట చున్నీ కూడా. దీనికి ఒక చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేశాడనమాట లాస్ట్లో మనకి, అంటే ఆ లుక్ కంప్లీట్ చేయడానికి ఇలాగా లేస్ అనేది ప్రొవైడ్ చేశాడు. చాలా బాగుంది, ఇది కూడా బాగుంది కదా కలర్. మీకు ఎవరికన్నా ఈ డ్రెస్సెస్ లింక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను లింక్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను అడిగిన వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డ్రెస్ నా ఫేవరెట్ డ్రెస్ అనమాట. చూసిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఫేవరెట్ అయిపోయింది, ఎందుకంటే ఆ కలర్ అంత ఎలిగెంట్గా అంత సూపర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఆ డ్రెస్ అనమాట, మెరూన్ కలర్. మనకి ఫ్రంట్ పార్ట్ అంతా ఇక్కడ వరకు మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చాడు, చిన్న చిన్నవి బటన్స్ లాగా ఇచ్చాడు. అవి ఓపెనబుల్ బటన్స్ అయితే కాదు. అండ్ ఇక్కడ మనకి ఒక ఉక్ లాంటిది కూడా ఇచ్చాడు అనమాట, ఎవరికన్నా అంత ఓపెన్గా ఉంది అనిపిస్తే పెట్టేసుకోవడానికి. ఇది ఆ క్లాత్ లాగా కాదండి, అది కొంచెం పట్టు టైప్ వచ్చింది, దానికి లైనింగ్ కూడా ఇవ్వలేదు. ఇది మటుకు సాఫ్ట్గా వచ్చింది, చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ మటుకు. దీనికి 3/4 హ్యాండ్స్ అనమాట. ఇక్కడ నెట్ వచ్చింది, నెట్ వచ్చి ఇక్కడ కూడా ఒక లేస్ లాగా థ్రెడ్ వర్క్లో లేస్ లాగా ప్రొవైడ్ చేశాడు. ఇది ముందు పార్ట్ వరకే, ఇక్కడ వరకే డిజైన్ ఇచ్చాడు అనమాట. ఇంకా మౌతదంతా ప్లెయిన్ వచ్చింది మొత్తము. దీనికి మటుకు లైనింగ్ ఇచ్చాడు. ఈ క్లాత్ సాఫ్ట్గా ఉంది, అలాగే దీనికి లైనింగ్ కూడా ఇచ్చాడు, మనం ఏమి ఇబ్బంది పడకుండా. ఇదనమాట ఓవరాల్ టాప్. దీనికి ఏమీ ఎక్స్ట్రాగా ఇవ్వలేదు, మొత్తం ప్లెయిన్ ఇచ్చాడనమాట. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మట్టుకే ఇక్కడ ఇలాగ ఇచ్చాడు. అండ్ దీనికి కూడా సేమ్ ఇందాక చూపించిన బాటమ్ వేర్ లాగే దీనికి కూడా సేమ్ వెనక బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చాడు, సేమ్ ప్లెయిన్ ప్యాంట్. అండ్ కింద లేస్ వచ్చింది, కట్ రాలేదు, లేస్ వచ్చింది. ఇది బాటమ్ వేర్. అండ్ దీని మీద చున్నీ వచ్చేసరికి ఆర్గాన్జా టైప్ ఇచ్చాడు చున్నీ. దీనికి ఈ చున్నీకి కట్ వర్క్ అనేది వచ్చిందనమాట, కొంచెం ఆర్గాన్జా వచ్చి కట్ వర్క్ అనేది వచ్చింది. దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఇచ్చాడు, వేసుకుంటే ఇది ఇలా ఉంది ఆర్గాన్జా. ఇది కూడా బాగుంది, చున్నీ హైలైట్ చేశాడనమాట. ఈ టూ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. నేను 1200కి తీసుకున్నాను. ఎవరికన్నా కావాలి, మీకు ఎవరికన్నా నచ్చాయి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లింక్స్ అలాగే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా చేసుంటే కింద నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, మీరు ఇది మిస్టేక్ చేశారు అని. అలాగే నన్ను ఏమన్నా అడగాలనుకున్నా కానీ, నాకేమన్నా వీడియో సజెస్ట్ చేయాలనుకున్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్